Uh, Once again, welcome back to the YouTube channel Balu Tech Lines. So I think in the last class we have completed a topic called gradient, right? So మన last class లో gradient అనే ఒక టాపిక్ ని మనం ఫినిష్ చేసాం. ఓకే, సో ఈ క్లాస్ లో we are going to start divergence, right? సో మీ లాస్ట్ క్లాస్ ఒకసారి కనుక చూసినట్లయితే జస్ట్ వెక్టర్ డెఫినేషన్, సో వెక్టర్ ఎగ్జాంపుల్ అండ్ యూనిట్ నార్మల్ వెక్టర్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ గ్రేడియంట్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, సో గ్రేడియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, బాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రెండు సర్ఫేసెస్ మధ్యలో యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ గేట్ ప్రాబ్లమ్. సో కంప్లీట్ గా గ్రేడియంట్ ఏదైతే ఉందో అది మొత్తం మనం మిక్స్ ఆఫ్ చేసేసాం. ఓకే, సో నవ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు ద డైవర్జెన్స్. మరి ఇక్కడ సింపుల్ థింగ్, ఒక చిన్న పాయింట్, మా గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇన్పుట్ ఏముండాలి నాకు, స్కేలర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ అవుట్పుట్ ఏమొస్తుందో మనకు వెక్టర్ వస్తుంది. ఓకే, సో సిమిలర్ గా మనం ఇప్పుడు డైవర్జెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్పుట్ వచ్చేసరికి ఏమో వెక్టర్ ఉండాలి, అవుట్పుట్ వచ్చేసరికి నాకు ఏమవుతుంది అంటే స్కేలర్ అవుతుంది. క్లియర్? మా డైవర్జెన్స్ లో అయితే మీన్ గ్రేడియంట్ లో అయితే ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ వెక్టర్ ఎలాగో సేమ్ గా ఒక డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేయాలి అంటే కంపల్సరీగా ఇన్పుట్ ఏమై ఉండాలంటే వెక్టర్ అయి ఉండాలి, అండ్ అవుట్పుట్ ఏమై ఉండాలంటే స్కేలర్ అయి ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక స్కేలర్ ఇచ్చి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, ఎలా అయితే మనం ఒక వెక్టర్ ఇచ్చి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయమంటే పాసిబుల్ కాదని చెప్పామో, అదే విధంగా ఒక స్కేలర్ ఇచ్చి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే వీ కెనాట్ ఫైండ్. ఓకే, సో డైవర్జెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకున్నాం, డైవర్జెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. సో డైవర్జెన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. టు పెర్ఫార్మ్ డైవర్జెన్స్, 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 ద ఇన్పుట్ షుడ్ బి వెక్టర్. టు పెర్ఫార్మ్ డైవర్జెన్స్, ద ఇన్పుట్ షుడ్ బి వెక్టర్. To perform divergence, the input should be vector and the output should be scalar. Okay, to perform divergence, the input should be vector and the output should be scalar. That is the first point you need to write, right? So after that we will see. Yeah, fine. మా ఇక్కడ చూడండి డైవర్జెన్స్, రైట్? సో డైవర్జెన్స్ పక్కన నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి బ్రాకెట్ లో డెల్ డాట్. ఓకే, సో ఇందాకైతే గ్రేడియంట్ అయితే ఏంటి, ఓన్లీ డెల్. ఓకే, సో ఫర్ ఎ స్కేలర్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ ఏ గ్రేడియంట్ యూ విల్ గెట్ ఎ వెక్టర్. అంటే ఒక స్కేలర్ కి మీరు కనుక గ్రేడియంట్ పెర్ఫార్మ్ చేస్తే మీకు ఒక వెక్టర్ వస్తుంది. ఓకే, సో అట్ ద సేమ్ వే ఇక్కడ డైవర్జెన్స్, డైవర్జెన్స్ అంటే ఏంటి, డెల్ డాట్. ఓకే, సో డెల్ డాట్. సో డైవర్జెన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే ఇన్పుట్ వెక్టర్ అయి ఉండాలి అండ్ అవుట్పుట్ స్కేలర్. చూడండి, అదే ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాం. ఫర్ పర్ఫార్మింగ్ డైవర్జెన్స్ ఇన్పుట్ షుడ్ బి వెక్టర్ అండ్ ద అవుట్పుట్ షుడ్ బి స్కేలర్. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నామా. సో ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఎఫ్ఐ ఇంటూ జే బార్ ప్లస్ ఎఫ్జెడ్ ఇంటూ కే బార్, ఆబ్వియస్ సి బార్. ఎందుకని, ఇన్పుట్ అనేది కంపల్సరీగా నాకు వెక్టర్ అయి ఉండాలి కాబట్టి. ఓకే, అదే మన గ్రేడియంట్ లేదు, ఇన్పుట్ జస్ట్ వి అంతే, అదొక స్కేలర్. ఐ బార్ ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో వి బై డో వై ప్లస్ జే కే బార్ ఇంటూ డో వి బై డో జెడ్ రాస్తే అయిపోయింది, క్లోజ్. ఆ గ్రేడియంట్ అంతా చేసాం. కాకపోతే ఇప్పుడు ఇన్పుట్ వాడు ఇవ్వటం ఏమి ఇస్తాడు, వెక్టర్ ఇస్తాడు. ఓకే, దానికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డైవర్జెన్స్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, స్కేలర్ వస్తుంది. ఓకే, అది ఎట్లా వస్తుంది ఏంటనేది చూడండి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఇస్తాడు కదా, అంటే ఇన్పుట్ లో ఐ బార్ జే బార్ కే బార్లు ఉంటాయి. సారీ, రైట్, అంటే ఇన్పుట్ లో వెక్టర్, ఐ మీన్ ఇన్పుట్ లో ఐ బార్ జే బార్ కే బార్లు ఉంటాయి అండ్ అవుట్పుట్ లో ఐ బార్ జే బార్ కే బార్ ఉండకూడదు. మా సింపుల్ థింగ్. డైవర్జెన్స్ అంటే ఇన్పుట్ వచ్చేసరికి వెక్టర్, అవుట్పుట్ వచ్చేసరికి స్కేలర్. సో ఇన్పుట్ స్కేలర్ కాబట్టి, ఇన్పుట్ వెక్టర్ కాబట్టి నేను ఒక వెక్టర్ తీసుకున్నాను. ఓకే, సమ్ ఎక్స్, సమ్ ఎఫ్ఎక్స్ ఇంటూ ఐ బార్, సమ్ ఎఫ్ఐ ఇంటూ జే బార్ ప్లస్ ఎఫ్జెడ్ ఇంటూ కే బార్, ఇలానే కదమ్మా ఉండేది. సో దీని యొక్క డైవర్జెన్స్ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే, దీని యొక్క డైవర్జెన్స్ యొక్క ఫార్ములా ఏమవుతుంది అంటే, జస్ట్ లిసన్. Del dot f bar. Okay, del dot f bar is equal to dou fx by dou x plus dou fy by dou y plus dou fz by dou z. అంటే i bar యొక్క కోఎఫిషియంట్ ని x తో పార్షియల్ డెరివేట్ చేయాలి అండ్ j bar యొక్క కోఎఫిషియంట్ ని y తోటి పార్షియల్ డెరివేట్ చేయాలి అండ్ k bar యొక్క కోఎఫిషియంట్ ని z తోటి పార్షియల్ డెరివేట్ చేయాలి. ఓకే, ఇది కనుక చేసినట్లయితే మీకు డెఫినెట్ గా డైవర్జెన్స్ అనేది వచ్చేస్తుంది. అని ఇక్కడ చూడండి, అవుట్పుట్ లో నేను ఎక్కడ ఐ బార్ జే బార్ కే బార్లు పెట్టలేదు, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ఏ స్కేలర్ క్వాంటిటీ. ఓకే, నోట్ చేయండి. ఫస్ట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి. If f bar is equal to fxi bar plus fi j bar plus fz k bar is a vector, then its divergence is given by del dot f is equal to dou fx by dou x plus dou fi by dou y plus dou fz by dou z. ఓకే, సింపుల్ సి బార్. ఇక్కడ చూద్దాం. let us suppose నీకు f bar వచ్చేసరికి let us suppose f bar is equal to x square into i bar plus y square into j bar plus z square into k bar. ఓకే, మా దీని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయగలమా?
No, it is not possible because the given thing is a vector. So vector ఇచ్చాడంటే కంపల్సరీగా మనం ఏం పెర్ఫామ్ చేయలేము, గ్రేడియంట్ పెర్ఫామ్ చేయలేము. సో కాబట్టి దీనికి ఫర్ సపోజ్ డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే డెల్ డాట్ ఎఫ్ బార్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఓకే, సో డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఇన్పుట్ ఏంటి, వెక్టర్, అండ్ వాడు ఇచ్చింది కూడా ఏమైపోయిందమ్మా వెక్టర్, కాబట్టి వీ కెన్ పెర్ఫామ్. అయితే సింపుల్ గా డెల్ డాట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ స్ట్రైట్. డెల్ డాట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ తో చేయి, సింపుల్ సీదా. ఎక్స్ స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 2x ప్లస్ దీని y తో చేయి పార్షియల్ డెరివేటివ్, y స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 2y ప్లస్ z స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత 2z. సింపుల్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ది డెల్ డాట్ ఎఫ్. అయితే ఇందాక గ్రేడియంట్ ఏం చేసాం, ఇచ్చిన స్కేలార్ మొత్తాన్ని x తోటి డెరివేటివ్ చేసి ఇంటూ i బార్ రాసాం, ప్లస్ ఇచ్చిన స్కేలార్ మొత్తాన్ని y తో చేసి ఇంటూ j బార్ రాసాం, ప్లస్ ఇచ్చిన మొత్తం వెక్టర్ ని z తో చేసి ఇంటూ k బార్ రాసాం. అదే ఇక్కడైతే దేంట్లో డైవర్జెన్స్ లో అయితే ఓన్లీ i బార్ కాంపోనెంట్ మాత్రమే x తో చేస్తాం, అండ్ j బార్ కాంపోనెంట్ మాత్రమే y తో చేస్తాం, అండ్ k బార్ కాంపోనెంట్ మాత్రమే z తో చేస్తాం, అండ్ i బార్ j బార్ k బార్ పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ అవుట్పుట్ ఇస్ స్కేలర్ క్వాంటిటీ, రైట్? ఫైన్, గుడ్. సో లెట్ us see an example here. If f bar is equal to, ఇక్కడ చూడండి ఎక్సలెంట్ క్వశ్చన్, if f bar is equal to del of 2x cube y square z power 4 then del dot f bar is equal to dash. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, we need to find del dot f bar అంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ క్వాంటిటీ. కావాలంటే నీకు ఏం కావాలి, మా వెక్టార్ కదా కావాల్సింది. వాడు వెక్టార్ ఇచ్చాడు, కాకపోతే డైరెక్ట్ గా ఎలా ఇచ్చాడు, దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్రేడియంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అన్నాడు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ దీనికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఒక వెక్టార్ క్వాంటిటీ వస్తుంది, దానికి నువ్వు డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయాలి. మాకు క్లియర్, డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు ఒక వెక్టార్ కావాలి. సో వాడు కంపల్సరీ వెక్టార్ ఇస్తాడు. వెక్టార్ ఇవ్వకుండా డైవర్జెన్స్ పెర్ఫామ్ చేయమని అనుకో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ డైరెక్ట్లీ. ఒకవేళ నీకు వెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ ఇవ్వలేదు, ఇక్కడ ఎట్లా ఇచ్చాడు, గ్రేడియంట్ ఆఫ్ దిస్ స్కేలార్ చేస్తే నీకు ఎఫ్ బార్ వస్తుందట, ఆ వచ్చిన ఎఫ్ బార్ కి నువ్వు డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేయడం మీకేం కొత్త ఏం కాదు. సో కాబట్టి ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేసేసి వీడియో పాస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి గ్రేడియంట్, రైట్? సో నేను మాత్రం గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. సో యాక్చువల్లీ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ దిస్ వన్. దీన్ని ఎక్స్ తో చేస్తే ఎంత వస్తుంది, y స్క్వేర్ z పవర్ 4 కామన్ కాన్స్టెంట్స్. సో x క్యూబ్ 2x స్క్వేర్ 3x క్యూబ్, సారీ x క్యూబ్ అంటే 3x స్క్వేర్, 3 2 ఎంత 6x స్క్వేర్ y స్క్వేర్ z పవర్ 4 ఫినిష్డ్ ఆఫ్. నెక్స్ట్ ప్లస్ j బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y తో చేసాం అనుకున్నాం, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2y 4y 4x క్యూబ్ y z పవర్ 4. సిమిలర్ గా z తో చేసాం అనుకున్నా 4 2 8x క్యూబ్ y స్క్వేర్ z క్యూబ్. సేమ్ మనం గ్రేడియంట్లు ఏదైతే పెర్ఫామ్ చేసాం అదే ఇక్కడ కూడా పెర్ఫామ్ చేసాం, కాకపోతే యాక్చువల్ కూడా ఎఫ్ బార్ అనేది డైరెక్ట్ గా వెక్టర్ ఇవ్వాలి, వాడు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏం చేశాడంటే దాన్ని కూడా ఇండైరెక్ట్ గా ఇట్లా ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి దిస్ ఈస్ ఎఫ్ బార్. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నువ్వు గ్రేడియంట్ ఫైండ్ డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా, ఓన్లీ i కాంపోనెంట్ మాత్రమే x తో చేస్తాం, ప్లస్ ఓన్లీ j కాంపోనెంట్ మాత్రమే y తో చేస్తాం, ప్లస్ ఓన్లీ k కాంపోనెంట్ ని మనం z తో చేస్తాం. x కాంపోనెంట్ దీన్ని చేస్తే ఎంత వస్తుంది, 12x y స్క్వేర్ z పవర్ 4, అండ్ దీన్ని చేస్తే ఏమొస్తుందమ్మా 4x క్యూబ్ z పవర్ 4, ఎందుకంటే y తో చేస్తే 1 వస్తుంది కాబట్టి, అండ్ ఇక్కడ చేస్తే 8 3 24x క్యూబ్ y స్క్వేర్ z స్క్వేర్ వస్తుంది. ఓకే, సో సింపుల్ గా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే f బార్ ఈజ్ ఈక్వల్ టు this one. Okay, so del dot f bar is equal to dou by dou x of this component plus dou by dou y of this component plus dou by dou z of this component, right? So దాని కనుక మీరు చేస్తే you will get this answer, simple. So ఇక్కడ కన్క్లూజన్ ఏంటి, మన గ్రేడియంట్ పెర్ఫామ్ చేయాలంటే ఇన్పుట్ స్కేలార్ కావాలి, అవుట్పుట్ వెక్టర్. సో స్కేలార్ ఇస్తే వెక్టర్ రావాలంటే కంపల్సరీ గ్రేడియంట్ చేయాల్సిందే, అండ్ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అన్ని చూసాం. అయితే ఇప్పుడు మనం ఏ టాపిక్ మూవ్ అయ్యాం, డైవర్జెన్స్. అయితే ఇక్కడ ఇన్పుట్ ఏం కావాలి, నాకు వెక్టర్ కావాలి, అండ్ అవుట్పుట్ వచ్చేసరికి ఏం కావాలి, నాకు స్కేలార్ కావాలి. వాడు యాక్చువల్ గా వెక్టర్ ఇచ్చి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు ఇన్ జనరల్ గా, కానీ ఎప్పుడైనా ఇట్లా అడిగినప్పుడు ఎట్లా అడుగుతాడు, ఇండైరెక్ట్ గా అడుగుతాడు. ఎలా అడుగుతాడు, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ సంథింగ్, అంటే ఫస్ట్ దానికి గ్రేడియంట్ కనుక్కొని ముందు వెక్టార్ తీసుకొచ్చుకొని ఆ వెక్టార్ కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే కెన్ ప్లేస్ ఇన్ ద కమెంట్ బాక్స్, రైట్? ఫైన్. ఇప్పుడే కదమ్మా లాస్ట్ క్లాస్ లో కూడా నేను గ్రేడియంట్ చెప్పాను. ఓకే, సో కాబట్టి ఆ గ్రేడియంట్ చెప్పినప్పుడు అందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం మీకు అర్థం కాకపోయినా మీరు డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో ఆ ప్రాబ్లం ప్లేస్ చేయండి. ఓకే, నేను ఆన్సర్ చేసి మళ్ళీ మీకు సేమ్ మీ లింక్ లో ప్లేస్ చేసేస్తాను. ఓకే, సో వీ విల్ బి వెరీ సపోర్టివ్. మీరు కొంచెం కష్టపడితే దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో del dot f bar is equal to this particular function. Okay, fine. So I hope you have written this. Next note అని పెట్టి ఒక చిన్న పాయింట్ రాసుకుందామా. If del dot f bar is equal to 0, then f bar is said to be divergenceless or solenoidal or incompressible flow fluid vector. Very very important point. Okay, యాక్చువల్ గా del dot f ఫైండ్ అవుట్ చేసాము మనం. ఇక్కడ నాకు ఏదో ఒక పర్టికులర్ వాల్యూ వచ్చింది. ఓకే, నాకు ఏదో ఒక పర్టికులర్ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ నేను ఇఫ్ del dot f bar is equal to 0 వచ్చింది అనుకో ఫర్ సపోజ్, అలాంటప్పుడు నేను f bar ని ఏమనొచ్చు అంటే ఐదర్ డైవర్జెన్స్లెస్ వెక్టర్ అని అనొచ్చు, లేదా సాలినాయిడల్ వెక్టర్ అని అనొచ్చు, లేకపోతే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అని అనొచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి,
ఎప్పుడన్నా సరే నీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిన వెక్టర్ అనేది డైవర్జెన్స్ లెస్ అని కానీ లేదా సాలినాయిడల్ అని కానీ లేదా ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అని కానీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ గా ఇచ్చిన ఫంక్షన్ యొక్క డైరెక్ట్ డైవర్జెన్స్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఓకే, సింపుల్ గా నీకు గుర్తుకు రావాలన్నమాట, రైట్? సో నోట్ చేసుకోండి. So if you have del dot f bar is equal to 0, then f bar is said to be divergenceless or solenoidal or incompressible flow fluid vector. Simple C bar. So if del dot f bar is equal to 0, the f bar is said to be divergenceless or solenoidal or incompressible flow fluid vector. Right. I hope me pass cheskoni note cheskonama problem ledhu. So I am moving on to the next problem. So this is has appeared in GATE 2016 EC. So just look at it. Right. If f bar is equal to, actually if f bar is equal to a1x plus b1y plus c1z into I bar plus a2x plus b2y plus c2z into j bar plus of a3x plus b3y plus c3z into k bar is incompressible flow fluid vector. Okay, అయితే ఇచ్చిన వెక్టర్ అనేది ఏ వెక్టర్ అంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అన్నాడు. ఓకే, అండ్ a1 is equal to -2 అండ్ c3 is equal to 4. అయితే ఏం అడిగాడు చూద్దాం. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఇఫ్ f bar is equal to ఈ వెక్టర్ ఇచ్చాడు. సో క్లియర్ గా ఇట్ ఈస్ అన్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అన్నాడు. ఇమ్మీడియట్ గా నువ్వు ఎప్పుడైతే ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అని నీకు కనిపించిందో ఇమ్మీడియట్ గా నీకు మైండ్ లో ఏం స్ట్రైక్ అవ్వాలి? ఓకే ఫైన్, దీని యొక్క డైవర్జెన్స్ వాల్యూ ఎంత అంటే 0. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బి కమ్ ఇన్ టు యువర్ మైండ్. ఓకే, సో ఇఫ్ f bar is equal to this function, ఇచ్చింది ఏంటి? ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అని ఇచ్చాడు. ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? డెల్ డాట్ f bar is equal to 0 అంటే దీనికి డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేసి is equal to 0 చేస్తే you will get something. ఓకే, చూద్దాం. అండ్ a1 is equal to -2 అండ్ c3 is equal to 4 అండ్ a1 is equal to -2 and c3 is equal to 4, then b2 is equal to dash. This is numerical answer type question. If a1 is equal to -2 and c3 is equal to 4, then b2 is equal to dash. Okay, simple. రైట్, ఐ హోప్ యూ హ్యావ్ రిటర్న్ దిస్ వన్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. మా a1x plus b1y plus z equal to 0. సో ఈ వెక్టర్ మొత్తం ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అన్నాడు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మా ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డెల్ డాట్ f bar is equal to how much? 0. మా డెల్ డాట్ f bar అంటే ఎట్లా చేయాలి? ఈ కాంపోనెంట్ ని x తో డెరివేట్ చేయాలి అండ్ ఈ కాంపోనెంట్ ని y తో డెరివేట్ చేయాలి అండ్ ఈ కాంపోనెంట్ వచ్చేసరికి మనం z తో డెరివేట్ చేయాలి. దీన్ని x తో డెరివేట్ చేసాం అనుకో, నీకు వాల్యూ ఎంత వస్తుంది? a1. సింపుల్ అంతే కదా, ఎందుకంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ z ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ a1 ప్లస్ దీని y తో చేసినప్పుడు ఈ కాంపోనెంట్ మొత్తం 0 అయిపోయింది. ఇక్కడ b2 ఇంటూ y వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే b2 సింపుల్ సింపుల్, రైట్? అండ్ ఇక్కడ ఇది 0. సిమిలర్ గా దీన్ని z తో చేసినప్పుడు ఈ కాంపోనెంట్ 0, ఈ కాంపోనెంట్ 0, కానీ ఈ కాంపోనెంట్ మాత్రం ఎంత వస్తుంది అంటే c3 అనే కాంపోనెంట్ వస్తుంది అండ్ దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ నీకు వచ్చింది -2 అండ్ c3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో సబ్స్టిట్యూట్ చేయి. -2 ప్లస్ b2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి b2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 4 అంటే +2 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమొస్తుంది నీకు? -2. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ b2 ఈజ్ నథింగ్ బట్ -2. సింపుల్ ఆన్సర్. సో నీకు ఇన్కంప్రెసిబుల్ ఫ్లో ఫ్లూయిడ్ వెక్టర్ అన్నా డైవర్జెన్స్ లెస్ అన్నా సాలినాయిడల్ అన్నా నీకు ఇమీడియట్ గా ఏం మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి అంటే ఓకే ఫైన్, ఇట్ బిలాంగ్స్ టు డైవర్జెన్స్ అండ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ద గివెన్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సింపుల్. సో ఇక్కడ చూడండి, డెల్ డాట్ f ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ b2 ప్లస్ c3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. a1 ఈజ్ -2, c3 ఈజ్ +4. సో b2 ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు, న్యూమరికల్ ఆన్సర్ టైప్, అండ్ b2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -2 డైరెక్ట్ ఆన్సర్. ఓకే, సో రిమెంబర్ దట్. సో పాస్ చేసి నోట్ చేసుకోండి అమ్మా. సో ఈజీ. సో నెక్స్ట్ గేట్ ప్రాబ్లమ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, రైట్? సో వీ విల్ డీల్ ద గేట్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ డైవర్జెన్స్. ఓకే, సింపుల్. సో గేట్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకుందామా. The divergence of the vector field v is equal to x square into I bar plus 2y cube into j bar plus z power 4 into k bar at x is equal to 1, y is equal to 2 and z is equal to 3. Okay, మీరు క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. I am directly moving on to the problem. సో ఫస్ట్ ఇక్కడ v అనే ఒక వెక్టర్ ఇచ్చాడు. ఓకే, సో దానికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డైవర్జెన్స్ కదా, మీకు క్లియర్ గా తెలుసు డైవర్జెన్స్. ఈ కాంపోనెంట్ ని x తో చేయాలి. x స్క్వేర్ వాల్యూ ఎంత? 2x ప్లస్ ఈ కాంపోనెంట్ ని y తో చేయాలి. 2y క్యూబ్ అంటే 3 2s are 6y స్క్వేర్, సింపుల్ సింపుల్. ఓకే, అండ్ ఇక్కడ చూడు z పవర్ 4 ఇచ్చాడు. z పవర్ 4 అంటే మీనింగ్ ఏంటి? 4z క్యూబ్.
ఓకే, ఏ పాయింట్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయాలి? x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ z ఈజ్ ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 2 ఇంటూ 1 అంటే ఎంత? 2 ప్లస్ 5 ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2 4 4 6 4 ఆర్ హౌ మచ్? 24 ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 3 9 3 27 27 4s. Okay, actually 27 4, yeah, some 4 28 4 to 108, right? So 108 plus 24, 8 plus 4 12, 12 plus 4 14, 2 plus 1 3, I think so 134. Yeah, so this is the divergence. Okay, so simple గా divergence అంటే I bar యొక్క కోఎఫిషియంట్ ని x తోటి పార్షియల్ డెరివేట్ చేయాలి, అండ్ j bar యొక్క కోఎఫిషియంట్ ని y తో పార్షియల్ డెరివేట్ చేయాలి, అండ్ k bar యొక్క కోఎఫిషియంట్ ని మనం z తో డిఫరెన్షియేట్ చేయాలి. ఏదైనా పాయింట్ ఇచ్చారు అనుకో, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఒకవేళ నీకు గనుక సాలినాయిడ్ లని కానీ డైవర్జెన్స్ లెస్ అని కానీ incompressible flow fluid vector అని కానీ ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఇట్ బిలాంగ్స్ టు del dot f is equal to 0 కాన్సెప్ట్. ఓకే, ఫైన్. So note the answer simply. So this is the numerical answer. So del dot v is equal to 2x plus 6y plus 4z cube. Okay, simply. So actually here, what is the value? 2y cube. So 6y square actually. So correct it. So this is nothing but 6y square. Okay. So after that, 6y square means you will get here as this is nothing but 2 2s are 4, 6 4s are 24 actually. Okay, 24. Okay, so 8 plus 4 12, 12 plus 2 14, 134. So note this, 134 is the answer. Yeah, 134. Okay, clear. So kabatti pass cheskoni note cheseskondama. Fine. So I move on to the next one. So simple ga divergence ante atla find out cheyochu. Okay, so next GATE 2014 mechanical engineering వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్. So let us see. So divergence of a vector field x square z I bar plus xy into j bar minus yz square into k bar at 1 comma minus 1 comma 1 is dash. So option A, option B, option C, option D 4 ఇచ్చారు. సో మీరు క్వశ్చన్ పాస్ చేసుకొని నోట్ చేసుకొని ఫాస్ట్ గా ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఓకే, సో మీరు ఆ తర్వాత చెక్ చేసుకోవచ్చు కరెక్టా కాదా అనేది. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ డైవర్జెన్స్ అంటే దీన్ని దేంతో చేయాలి? x తో చేయాలి, రైట్? సో యాక్చువల్గా మీరు దీన్ని దేంతో చేయాలి? x తో చేయాలి. x తో చేసినప్పుడు ఏమొచ్చిందాం? x స్క్వేర్ అంటే 2xz, z కాన్స్టెంట్, ప్లస్ xy y తో చేస్తే ఏమొస్తుంది? నీకు x వస్తుంది. మైనస్ yz స్క్వేర్ z తో చేస్తే ఏమొస్తుంది? మైనస్ 2yz. సింపుల్. దట్ ఈస్ ఈక్వల్ టు x ప్లేస్ లో ఎంత పెట్టాలి? 1. సో z ప్లేస్ లో 1. 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత వస్తుంది? అంటే 2. ఓకే, సింపుల్. అండ్ ఇక్కడ x ప్లేస్ లో ఎంత పెట్టాలి? 1 కాబట్టి ప్లస్ 1. y ఇంటూ z, y ప్లేస్ లో మైనస్ 1 పెట్టాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది అంటే ప్లస్ అయిపోతుంది. సో 2 ప్లస్ 2 4, 4 ప్లస్ 1 ఎంత అంటే 5. సో కాబట్టి ఆప్షన్ విల్ బి సి. సింపుల్, డైరెక్ట్ గా డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? సో ఐ హోప్ understand. So del dot f is equal to 2xz plus x minus 2yz. So del dot f bar is equal to, okay, so దీని with respect to x తో చేశాను, దీని with respect to అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో దాంట్లో 1 comma minus 1 comma 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 plus 1 minus 2 into minus 1 into 1, so that is nothing but 3 plus 2, that is equal to 5. Answer is C. ఓకే, సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేసేసేయచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు పాస్ చేసి నోట్ చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే, నాకు తెలిసే 100% మెంబర్స్ చేస్తారు. సో ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. This is very very important point. Note this one. If r bar is a position vector, then del dot r bar is equal to 3. This is most important point. దీనికి నేను ప్రూఫ్ కూడా ఇక్కడ చెప్తానమ్మా, చూడండి. యాక్చువల్ గా ఆర్ బార్ అంటే వాడు కనుక ఏం మెన్షన్ చేయకపోతే మనం ఏమని చెప్పుకున్నాం? ఇట్స్ ఏ పొజిషన్ వెక్టర్, రైట్? సో ఆర్ బార్ is equal to xi bar plus yz bar plus z into k bar. This is nothing but the position vector r bar. ఓకే, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారమ్మా? డెల్ డాట్ ఆర్ బార్ కదా ఫైండ్ అవుట్ చేయమంది. అంటే ఐ యొక్క కాంపోనెంట్ ని ఎక్స్ తో డెరివేట్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది నీకు? వాల్యూ 1. ప్లస్ ఇక్కడ y ను కూడా మనం దేంతో డెరివేట్ చేయాలి? y తో డెరివేట్ చేయాలి. యూ విల్ గెట్ ద వాల్యూ as 1. అండ్ ఇక్కడ z ను కూడా z తో డెరివేట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ as 1. సో ఇఫ్ యూ కంబైన్ ఆల్ దీస్ 3 ones, then you will get del dot r bar is equal to 1 plus 1 plus 1, that is nothing but 3. ఓకే, సో కాబట్టి ఇది దీని యొక్క ప్రూఫ్. ఓకే, నోట్ ఎ సైడ్. ఓకే, సో del dot r bar is equal to 3. ఇది మాత్రం మీకు డెఫినెట్ గా గుర్తుండాలమ్మా, రైట్? సో at any moment. So del dot r bar implies it is very clear that its value is 3. Simple. Okay, so this will be very useful. Del dot r bar is equal to 3. Okay, so pass చేసి నోట్ చేసుకోండి. So I am moving on to the next one. Yes, next. So this has appeared in GATE 2014 EC. So if r bar is equal to x into ax cap and I bar ఫస్ట్ ఒకసారి ax cap వేసి ఏదైనా ఒకటే ప్లస్ y into ay cap plus z into ay. ఇది ఆల్రెడీ వాటి ఇవ్వకపోయినా కానీ మనం ఇదే తీసుకుంటాం. ఓకే, సో అండ్ magnitude of r bar is simply r. ఇది కూడా మనకు తెలుసు నోటేషన్, రైట్? Then divergence of r square into del of log r is equal to dash. Okay, this is a numerical answer type question, right? So how to find it? We will see. So
సో నేను ఒక క్లూ ఇస్తాను. సో ఫైండ్ అవుట్ చేసేసి వీడియో పాస్ చేసేసేసి లాస్ట్లో ఆన్సర్ చూసుకోండి. మరి ఇది డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఉంది. ఓకే, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. ఓకే, దీనికి ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ రాయండి. ఆర్ క్యాప్ ఆర్ బార్ బై ఆర్ రాయండి. ఏమైనా క్యాన్సిల్ అయిపోయి చూసి ఆన్సర్ రాసేసేయండి. ఓకే, వీడియో పాస్ చేసి ఎవరైతే ప్రాబ్లం చేస్తారో దే ఆర్ రియలీ గుడ్. ఓకే, సో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూడండి, చేసేవాళ్ళు పాస్ చేసి ముందు చేసిన తర్వాత వీడియో మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, డెల్ ఆఫ్ లాగార్. డెల్ ఆఫ్ లాగార్ అంటే మీనింగ్ ఏంటి? డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ కదా. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ యొక్క ఫార్ములా ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్, రైట్? సో లాగార్ యొక్క డెరివేటివ్ ఎంతమ్మా? 1/r ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ అంటే ఏంటి? ఆర్ బార్ బై ఆర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ బార్ బై ఆర్ ఇంటూ ఆర్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్. ఓకే, ఇది నీకు ఎంతో డెల్ ఆఫ్ లాగార్. అది దాన్ని దేంతో మల్టిప్లై చేసాడు? ఆర్ స్క్వేర్ తోటే కదా. సో మల్టిప్లై చేసి ఆర్ స్క్వేర్ తో కనుక మల్టిప్లై చేస్తే ఆర్ స్క్వేర్ ఏమైపోతే క్యాన్సిల్ అయిపోతే ఇక నీకు మిగిలింది ఏంటి? డైవర్జెన్స్ ఆఫ్ ఆర్ బార్. డైవర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డెల్ డాట్ ఆర్ బార్. డెల్ డాట్ ఆర్ బార్ వాల్యూ ఎంత అంటే 3. ఓకే, సింపుల్ రైట్. సో సింపుల్ గా ఇక్కడ నీకు డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ అనే ఫార్ములా కంపల్సరీగా తెలియాలి. అండ్ ఆర్ క్యాప్ అంటే ఆర్ బార్ బై ఆర్ రాయాలి అక్కడ. అండ్ ఇక్కడ డెల్ డాట్ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు 3 అనేది తెలియాలి. ఓకే, ఈ 2 పాయింట్స్ తెలిస్తే దిస్ ఆన్సర్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, సో 10 సెకండ్స్ కంటే లోపే వస్తుంది. ఓకే, సో రిమెంబర్ దట్. సో దీస్ ఆర్ ద గేట్ ప్రాబ్లమ్స్. ఇంకా ఉన్నాయి బట్ దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకే, సో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నింటినీ మైండ్ లో పెట్టుకొని బాగా రివిజన్ చేయండి అమ్మా. ఓకే, సో ఫర్ సపోజ్ మన మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అయిపోయింది అనుకున్నా, ఫర్ సపోజ్ నేను నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను అనుకో, నెక్స్ట్ ఓకే, సో మీరు ఆ మ్యాథ్స్ వదిలిపెట్టద్దు. ఆ మ్యాథ్స్ ని డైలీ 1 టైం డెఫినెట్ గా రివిజన్ చేస్తే సో ఎంత తరో అవుతారంటే అంత తరో అవుతారు. ఓకే, సో ఫార్ములాస్ అండ్ మోడల్స్ కనుక మీ మైండ్ లో గట్టిగా స్టోర్ అయి ఉంటే వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ విత్ ఇన్ ద టైం మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో రిమెంబర్ దట్. సో ఇది మీరు నోట్ చేశారనుకుంటున్నాను. సో ఇక్కడ మనకు చూస్తే డెల్ డాట్ ఆఫ్ డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఇంటూ డెల్ ఆఫ్ లాగార్. డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్. లాగార్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? 1/r ఇంటూ ఆర్ క్యాప్. యాక్చువల్లీ ఆర్ స్క్వేర్ తో మల్టిప్లై చేశారు దాన్ని. సో కాబట్టి డెల్ డాట్ ఆఫ్ ఆర్ క్యాప్ అంటే ఏంటి? ఆర్ బార్ బై ఆర్. ఓకే, ఆర్ బార్ బై ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇది నీకు మిగిలేదు ఏంటంటే డెల్ డాట్ ఆర్ బార్. ఓకే, సో డెల్ డాట్ ఆర్ బార్ వాల్యూ ఎంత అంటే 3. సో కాబట్టి మెజారిటీ పీపుల్ చేసే ఉండాలి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. So this has appeared in GATE 2010 EEE. So let us see. Divergence of a 3-dimensional radial field vector is dash. Option A 3, option B 1/r, option C I bar plus J bar plus K bar, option D none. Immediate గా మీకు ఆన్సర్ మైండ్ లోకి వచ్చేసి ఉండాలి. ఓకే, వాడు ఎవరు డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ కి. తెలుసు కదా, ఆర్ బార్ అంటే ఏంటి? పొజిషన్ వెక్టర్. సో కాబట్టి వాడిని నేను ఫైండ్ అవుట్ చేయమన్నాడు డైవర్జెన్స్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. ఓకే, సో డైవర్జెన్స్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ ఇస్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3. ఆల్రెడీ మనం ఇందాక ప్రూఫ్ చూసాం ఆల్రెడీ. ఓకే, సో కాబట్టి this is the very most easy problem. Okay, so కాబట్టి divergence of 3-dimensional radial vector field r bar is 3. Direct question. Del dot r bar is equal to 3 and answer is A. Okay, next GATE 2009 ka question, mechanical engineering వాళ్ళకి వచ్చినది. So let's see. So the divergence of the vector field 3xz into I bar plus 2xy into j bar minus yz square into k bar at 1,1,1 is dash. So option A is 7, option B is 4, option C is 3 and option D is 0. So కాబట్టి పాస్ చేసేసి ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్ గా డైవర్జెన్స్ అంటే ఏంటి? దీన్ని x తో చేయాలి. x తో చేసినప్పుడు ఏమొస్తుందమ్మా? 3z. సింపుల్ సి బాత్. దీని విత్ రెస్పెక్ట్ y తో చేయాలి. y తో చేసినప్పుడు ఎంత వస్తుందమ్మా? 2x. ఓకే, అండ్ దీని విత్ రెస్పెక్ట్ z తో చేసినప్పుడు ఎంత వస్తుంది? -2yz. ఓకే, సింపుల్. సో ఏ పాయింట్ దగ్గర సబ్స్టిట్యూట్ చేయమన్నారు? 1,1,1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1 పెడితే ఇది 3, ఇక్కడ కూడా 1 పెడితే ఇక్కడ 2, ఇక్కడ 1 పెడితే ఏమొచ్చింది? 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ద వాల్యూ as 3. సో దిస్ ఇస్ ఆన్సర్ విల్ బి సి. సింపుల్. డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఒక వెక్టర్ ఇస్తారు, i కాంపోనెంట్ ని x తో పార్షియల్ డెరివేటివ్, j కాంపోనెంట్ ని y తో పార్షియల్ డెరివేటివ్ అండ్ k కాంపోనెంట్ ని z తో పార్షియల్ డెరివేటివ్ చేసి మూడింటిని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ డైవర్జెన్స్. ఓకే, క్లియర్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో I bar into 3z plus 2x plus 2yz. యాక్చువల్లీ మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఆల్రెడీ వాడు మైనస్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో 3 into I bar plus 2 into j bar minus 2 into k bar obviously. So therefore del dot f is equal to ఇది I bar. ఓకే, this is wrong. ఇక్కడ I bar రాకూడదు. ఓకే, సో this is wrong, sorry. Okay, don't write this one. So this is the answer, right? So this is the answer. So del dot f is equal to 3z plus 2x minus 2yz. Okay, so 3z అంటే z ప్లేస్ లో 1 పెట్టేస్తాం, x ప్లేస్ లో 1 పెట్టేస్తాం అండ్ ఇక్కడ కూడా 1 పెట్టేస్తాం. సో 3 plus 2 minus 2, 2 క్యాన్సిల్ అయిపోతే you'll get the value of 3 and the answer is nothing but C. Okay, simple.
So this is how you find the divergence of any given vector. Okay. So next problem, note it down. Yeah, this one. So the divergence of a vector field x minus y into I bar plus y minus x into j bar plus x plus y plus z into k bar is dash. Option A 0, option B 1, option C 2 and option D is 3. So ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి పాస్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? గేట్ 2008 మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చింది ఇది. సో ఇఫ్ యూ differentiate with respect to x, you will get it as 1. If you differentiate with y, you will get it as 1. And if you differentiate with z, then also you will get the value as 1. If you add 3 ones, you will get the value as 3. So therefore option D is true. Simple thing. Okay, so divergence find out చేయడం అనేది చాలా easy. So I hope you are very perfect with divergence, right? So answer is nothing but D. Okay, simple thing. Right, fine. So this is all about the divergence, right? So ఇప్పుడు వరకు మనం చూసిన కాన్సెప్ట్స్ ఏంటి? What is the definition of a vector? What are the examples of vector? And what is meant by a unit normal vector? And wait for a while. Right. Okay. What is an unit normal vector? That means vector by its magnitude. ఆ తర్వాత మనం గ్రేడియంట్ చూసాం. గ్రేడియంట్ అంటే ఏంటి? ఇన్పుట్ స్కేలర్, అవుట్పుట్ వెక్టర్ అయి ఉండాలి. దానికి ఇంకొక పేరు నాబ్లర్ స్పేస్ ఆపరేటర్. అండ్ గ్రేడియంట్ యొక్క యూనిట్ ఏంటంటే పర్ మీటర్. సో గ్రేడియంట్ ఒక స్కేలర్ ఇస్తే గ్రేడియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. పాయింట్ ఇస్తే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒకవేళ బాక్స్ కనుక ఇస్తే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ రెండు సర్ఫేసెస్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ∇φ1 డాట్ ∇φ2 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ∇φ1 ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ ∇φ2. ఓకే, అండ్ సో దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ అన్ని చేసాం. గ్రేడియంట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. నౌ ఈ క్లాస్ లో మనం డైవర్జెన్స్ అనే ఒక కాన్సెప్ట్ చూసాం. డైవర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటి? జస్ట్ ఇన్పుట్ వెక్టర్ కావాలి, అవుట్పుట్ స్కేలర్ ఉండాలి, సింపుల్. సో కాబట్టి ఇన్పుట్ లో ఐబార్ జేబార్ కేబార్ ఇస్తాడు వాడు, అవుట్పుట్ లో ఇవ్వడు. ఓకే, అవుట్పుట్ లో రాకూడదు మనకి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం డైవర్జెన్స్? సింపుల్ గా ఐబార్ యొక్క కోఎఫిషియంట్ ని x తోటి, జేబార్ యొక్క కోఎఫిషియంట్ ని y తోటి, కేబార్ యొక్క కోఎఫిషియంట్ ని z తోటి కనుక నువ్వు డిఫరెన్షియేట్ చేసేస్తే ఆటోమేటిక్ గా మూడింటిని యాడ్ చేస్తే యు విల్ గెట్ డైవర్జెన్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? when del dot f bar is equal to 0, then f bar is said to be divergenceless or solenoidal or incompressible flow fluid vector. ఈ మూడిట్లో ఎక్కడ ఏ పేరు కనిపించినా మీకు ఎమ్మటే స్ట్రైక్ అవ్వాల్సింది అంటే ఓకే ఫైన్, del dot of f bar is equal to 0 అంటే స్ట్రైక్ అవ్వాలి. ఒక్కోసారి వాడు ఏం చేస్తాడు? స్కేలర్ ఇస్తాడు. ఓకే, ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లం చేసినప్పుడు డెల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ నుంచి డెల్ డాట్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ దానికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేసి వెక్టర్ తీసుకొచ్చుకొని ఆ వెక్టర్ కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డైవర్జెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. సో నెక్స్ట్ క్లాస్ లో నేను కర్ల్, లాప్లాసియన్ ఆపరేటర్ ఇవి రెండు ఒకే క్లాస్ లో చెప్పేస్తాను. సో కర్ల్ అండ్ లాప్లాసియన్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో గేట్లు కూడా చాలా తక్కువ సార్లు వచ్చాయి. సో నేను జస్ట్ ఆ కాన్సెప్ట్ చెప్పేసి ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయించేస్తాను. ఓకే, సో అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్ these two concepts, okay, gradient and divergence. Okay, so meet you in the next class with curl and Laplacian operator. Okay, take care, bye.